Jesus and say, Lord, my help comes from you, my healing comes from you, my promotion comes from you, my blessing comes from you. This is the time of celebration. జయం జయము సాతాను శక్తులు మరోసారి యేసు నామము జయం జయం జయము సాతాను శక్తులు హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హల్లెలూయా అన్ని నామముల కన్నా పైన యేసుని నామము యేసుని నామము ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తేసుని నామము హల్లెలూయా అందరూ చప్పట్లు కొట్టుకుందామా అన్ని నామముల కన్నా పైన నామము యేసు నామము థాంక్ యూ జీసస్ పాపముల నుండి విడిపించును పాపముల నుండి విడిపించును యేసుని నామము పాపముల నుండి విడిపించును యేసుని నామము హల్లెలూయా నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసుని నామము నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసుని నామము యేసు నామము యేసు నామము జయం జయం జయము సాతాను శక్తులు యేసు నామము యేసు నామము జయం జయము సాతాను శక్తులు హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హల్లెలూయా పాపముల నుండి విడిపించును యేసుని నామము పాపముల నుండి విడిపించును యేసుని నామము యేసుని నామము రక్షించును క్రీస్తేసుని నామము యేసు నామము యేసు నామము జయం జయము సాతాను శక్తులు యేసు నామము జయం జయము సాతాను శక్తులు హల్లెలూయా చేతులు పైకెత్తి హల్లెలూయా హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హల్లెలూయా థాంక్ యూ జీ అందరూ చప్పట్లు కొట్టి చేసుకుందాం థాంక్ యూ జీసస్ రోగముల నుండి విడిపించును యేసుని నామము రోగముల నుండి విడిపించును యేసుని నామము సమస్త బాధలను తొలగించును సర్వశక్తుడైన క్రీస్తు నామము సమస్త బాధలను తొలగించును సర్వశక్తుడైన క్రీస్తు నామము యేసు నామము జయం జయము సాతాను శక్తులు యేసు నామము జయం జయం జయము సాతాను శక్తులు హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హల్లెలూయా రోగముల నుండి విడిపించును యేసుని నామము రోగముల
తొలగించును సర్వశక్తుడైన క్రీస్తు నామము యేసు నామము జయం జయం జయము సాతాను శక్తులు యేసు నామము జయం జయం జయము సాతాను శక్తులు హల్లెలూయా హల్లెలూయా హోసన్నా సాతాను శక్తులు యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా Tonight I'm going to just show you scriptures from the Bible that will give you revelation, that will give you insight, because the Bible says the truth shall come and the truth shall set you free. ఈ రాత్రి వేళ మీకు వాక్యంలోంచి ఒక వాక్య భాగాన్ని మీకు చూపించాలని కోరుతున్నాను. వాక్యం సెలవిస్తుంది, మీరు సత్యంని తెలుసుకుంటే సత్యమే మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అని చెప్పి. This is the time that God wants to bless you. దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకునే సమయం. I mean, you know, God is a giver and not a taker. ఎంతమంది తెలుసా అండి, దేవుడు ఇచ్చేవాడు కానీ దేవుడు తీసుకునేవాడు కాదు. God is a blesser and not a curser. దేవుడు ఆశీర్వదించేవాడు కానీ God is a healer and not a stealer. దేవుడు స్వస్థపరిచేవాడు కానీ దొంగిలించేవాడు కాదు. God is a deliverer and not a destroyer. దేవుడు విడుదల చేస్తాడు కానీ ఎప్పుడు నాశనం చేయడు. Know that God can make a way where there is no way. మార్గం లేని చోట దేవుడు మార్గం ఏర్పాటు చేస్తాడు. If God can bring water out of the rock, దేవుడు బండలో నుండి నీరు God can feed the children of Israel with fresh manna every day. తాజా మన్నతో ప్రతిరోజు ఇశ్రాయేలు ప్రజలను దేవుడు పోషించగలిగితే, He sure can give you your financial breakthrough tonight. ఖచ్చితంగా దేవుడు ఆర్థికంగా మీకు అద్భుతాలు He sure can bless you with a job. మిమ్మల్ని ఉద్యోగం He sure can put food on your table tonight. మీకు బల్లపైన భోజనం పెట్టగలుగుతాడు దేవుడు. God is a faithful God. దేవుడు నమ్మదైన వాడు. God doesn't need anything that you have, my friend. నీకు కావాల్సిన నీ దగ్గర ఉన్నది ఏది కూడా దేవునికి అక్కర్లేదు. But you and I need everything that God has. కానీ దేవుని దగ్గర ఉన్న సమస్తం నీకు నాకు కావాలి. Amen. Amen. So tonight you might have walked in jobless here. ఈ రోజు కానీ మీరు ఉద్యోగం లేకుండా వచ్చి You might have walked in hopeless here. మీరు నిరాశతో వచ్చారు. You might have walked in here peaceless and homeless here tonight. మీరు సమాధానం లేకుండా ఇక్కడికి వచ్చారేమో. But know that God is a faithful God. దేవుడు నమ్మదైన వాడని తెలుసుకోండి. Know that the devil is a liar and Jesus is the Messiah. యేసుక్రీస్తు మెస్సయ్య, అపవాది అబద్ధికుడై ఉన్నాడు. We got to learn to take God at his word, my friend. దేవుని వాక్యాన్ని ఉన్నదోడుగా నమ్మడం నేర్చుకోవాలి. It's not just enough to read the word. వాక్యాన్ని చూడడం మాత్రం సరిపోదు. It's not just enough to look at the scriptures. వాక్యాన్ని చూడడం మాత్రమే సరిపోదు. We got to be able to take God. We got to come to a point where we have to take God at his word. దేవుని ఆ వాక్యాన్ని మనం నమ్మే స్థితికి రావాలని కోరుతున్నాను. Because heaven and earth will pass away but not his word. ఎందుకనగా భూమి ఆకాశములు గతించును గాని దేవుని వాక్యం His word is forever established in the heavens. ఆయన వాక్యం సదాకాలం స్థిరపరచబడి ఉన్నది. I want to encourage you tonight. ఈ రాత్రి I want to stir you up tonight. మిమ్మల్ని కదిలించాలని If you're going through a financial problem tonight, ఆర్థిక సమస్యల గుండా వెళ్తున్నట్లయితే there is no use crying. మీరు There is no use praying. There is no use begging. There is no use fasting. ఉపవాసం ఉంటే లాభం లేదు. You got to turn your attention to the scriptures. వాక్యం వైపు మీ కన్ను దృష్టి Lay claim on the promises of God దేవుని వాగ్దానాలను పట్టుకోవాలి and see them manifest in your life. అవి అనుభవించాలని కోరుతున్నాను. Because the Bible says God is the one that supplies all your needs దేవుడే మీ ప్రతి అవసరాన్ని తీర్చువాడు. according to his riches in glory by Christ Jesus. క్రీస్తు యేసు మహిమలో తన ఐశ్వర్యం చొప్పున You may be going through a very, very tough time. మీరు చాలా కష్టాలు గుండా Tonight as you listen to the ఈ word, రాత్రి మీరు వాక్యం చూడండి. days of you being in lack are over. మీరు కొరతలో ఉండే దినాలు The days of your ముగించబడతాయి. struggle will be over. మీ ప్రయాస దినాలు The days of ముగించబడతాయి. you living in sufficiency is over. మీరు కొరతలో చూపించే దినాలు ముగించబడతాయి. The days where you are making ends meet is over, my friend. మీ అక్కర్లు తీర్చుకోవడానికి ప్రయాసపడే దినాలు ముగించబడతాయి. When you can take a hold of this word ఈ tonight, రాత్రి వాక్యాన్ని
మార్చుకున్నప్పుడు you will come out of that financial problem. ఆర్థిక ఇబ్బందుల నుంచి You will come out of that financial struggle. ఆర్థిక శ్రమల నుంచి Because బయటపడతారు. our God is a God that can do the supernatural in your life. ఎందుకంటే దేవుడు అసహజమైన కార్యములు Our చేయగలడు God is a కాబట్టి. God that can bring abundance in your life. మీ జీవితంలో సమృద్ధి ఇచ్చుతాడు కాబట్టి You can experience exceeding abundance in your life అత్యధిక సమృద్ధిని మీరు అనుభవించగలరు మీ if జీవితంలో. you will do the word of మీరు God. వాక్యానుసారంగా If you will చేస్తున్నట్లయితే, obey the word of మీరు God. వాక్యానికి విధేయత The చూపితే Bible says in Deuteronomy 28, ద్వితీయోపదేశకాండం 28లో వాక్యం if you will సెలవిస్తుంది. obey the voice of the Lord your నీ God దేవుని యొక్క మాట విన్నట్లయితే and observe to do all that is written therein. అక్కడ రాయబడిన వాటి ప్రకారం It చేసినట్లయితే talks about the many blessings of God. అనేకమైన ఆశీర్వాదాలు That ఉన్నాయి I will కదా. be blessed going out. నువ్వు బయటికి వెళ్ళిన I'll be blessed coming in. లోపలికి వచ్చిన My storehouse will be blessed. నా వంటగది I will be the head నేను తలగా and ఉంటాను. not the tail. నేను తోకగా I'll be ఉండను. above నేను పైభాగంగా and not ఉంటాను. beneath. క్రిందివాడిగా I'll ఉండను. be a lender, అప్పిస్తాను నేను. not a borrower. అప్పు తీసుకోను. I said I'll be a lender. నేను అప్పిస్తాను. You will be a lender నువ్వు and not a అప్పిస్తావు. borrower. నువ్వు అప్పు A తీసుకోవు. winner, విజేతవి. a victor, విజయం a more than a సాధించేవాడివి. conqueror. అత్యధిక విజయం If you believe, పొందేవాడివి. shout a big hallelujah. వారు హల్లెలూయా చెప్పండి గట్టిగా. I told you if you need your harvest ఈ tonight, రాత్రి మీకు పంట కావాలనుకుంటే your seed will meet your need. మీ విత్తనమే మీ అక్కర తీరుస్తుంది. Harvest only responds to your seed. నాటిన విత్తనానికే పంట వస్తుంది ఎప్పుడైనా. Whatever that need is, my friend. ఆ అక్కర ఏదైనా కూడా Like I said, in our church we have heard many a testimony ఇంతకుముందు చెప్పాను మా సంఘంలో అనేకమైన of సాక్ష్యాలు how when చెప్తున్నాం. people came with their last rupee or last money in their hands, చాలా మంది వారి దగ్గర ఉన్న చివరి డబ్బుతో and when they heard the word of God, దేవుని వాక్యాన్ని and when they heard the voice behind the word of God, సందేశం వెనకాల దేవుని స్వరాన్ని they విన్నప్పుడు were obedient in sowing that seed. ఆ విత్తనం నాటి విధేయత They were చూపించారు. obedient in releasing that seed. ఆ విధేయతతో విత్తనం నాటారు And వారు. how many of them had an overnight miracle? వారిలో అనేక మంది రాత్రికి రాత్రి అద్భుతం పొందుకున్నారు. How many of them had one word from God? అనేక మంది దేవుని యొక్క ఆ ఒక్క మాటను One విన్నారు. divine thought from God దైవికంగా దేవుడిచ్చే ఒక్క that తలంపు turned around things in their lives, ఆ ఒక్క తలంపు that వారి turned జీవితాన్ని around their మార్చేసింది. businesses, ఆ ఒక్క విషయం వారి వ్యాపారాన్ని and they've మార్చేసింది. experienced the abundance of God in their lives. దేవుని సమృద్ధిని వారు అనుభవిస్తూ వచ్చారు. Listen to this. వినండి A మాటని. seed does not produce until you plant it. ఒక విత్తనం నాటితేనే తప్ప దాని ద్వారా పంట రాదు. If you had one grain of wheat, ఒకవేళ మీకు ఒక గోధుమ గింజ ఉంటే it is of no use. You cannot make anything out of it. మీరు దాని కనుక ఎలాంటి లాభం లేదనుకోండి దాని ద్వారా. Why? Because it's not enough. ఎందుకంటే ఆ ఒక్క దాని మనకు సరిపోదు కాబట్టి. But if you are smart enough, ఒకవేళ నీవు తెలివైన and if you వాడివైతే, begin to plant that, ఆ విత్తనము and keep నాటినట్లయితే, planting that, నాటుతూనే ఉంటే eventually you will have a harvest that you can feed the whole world with the wheat or the grain that you gain from it. కాబట్టి మీరు పొందుకునే ఆ ఒక్క గోధుమ గింజ ద్వారా విస్తారంగా పంట కోసుకుంటారు. అప్పుడు లోకమంతటికి భోజనం పెట్టగలుగుతారు. It's a very simple principle. అది చాలా సులువైన సూత్రమై ఉన్నది. When you plant it, you will produce a నువ్వు harvest. నాటితే దాని ద్వారా పంట కోసుకుంటావు. Hallelujah. హల్లెలూయా. ఈ సహోదరు గత కొంతకాలంగా మన సంఘమునికి వస్తున్నారు. ఈ సహోదరు కొన్ని నెలలుగా తన యొక్క రక్తం చిగుళ్ళ నుంచి రక్తం కారే సమస్యతో బాధపడుతున్నారు. తను ఏదైనా తినినప్పుడు కానీ తను బ్రష్ చేసినప్పుడు కానీ ఆ రక్తం కారే సమస్యతో తను బాధపడుతూ ఉన్నారు. అయితే డాక్టర్ని సంప్రదించినప్పుడు ఒక శస్త్రచికిత్స చేయాలని తను తెలియజేసినప్పుడు ఈ సహోదరి ఆ మాట మీద నమ్మకం ఉంచలేదు. దేవుడిని ఎవరైతే తను ఆరాధిస్తుందో ఆ దేవుడు స్వస్థపరిచే దేవుడు అని తన విశ్వాసంతో ఉన్నది. ఒకనొక ఆరాధన వచ్చినప్పుడు పాస్టర్ గారు తన యొక్క పరిస్థితిని బట్టి ఒక మాట విడుదల చేసినప్పుడు విశ్వాసంతో ఆ మాటను పొందుకోవడం జరిగింది. ఆ క్షణమే తను పూర్తిగా ఆ యొక్క రక్తం కారే స్థితి నుంచి తను పూర్తిగా రావడం జరిగింది. ఇప్పుడు 10 రోజులైంది తను ఎటువంటి ఆ చిగుళ్ళ నుంచి రక్తం కారే స్థితి తనకు లేకుండా దేవుడు తను పూర్తిగా స్వస్థపరిచాడు. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. The truth shall come and the truth shall set you free tonight. మీరు సత్యం తెలుసుకుంటే సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా Because చేస్తుంది. God doesn't want you to be where you are, my friend. మీరు ఉన్న చోట ఉండిపోవడం దేవునికి ఇష్టం లేదు He స్నేహితులారా. doesn't want you to suffer lack in your life. మీరు కొరతని అనుభవించడం దేవునికి ఇష్టం లేదు. 3 John 2 says, Beloved, above all I wish that thou mayest prosper and be in health even as thy soul prospereth. 3 యోహాను 2వ వచనంలో వాక్యం సెలవిస్తుంది, ప్రియుడని ఆత్మ వర్ధిల్ల ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించుచున్నాను అని తెలియజేస్తున్నాడు. God wants you to prosper in every area of your life. అన్ని భాగాల్లో మీరు వర్ధిల్లాలి అని దేవుడు He wants you to కోరుకుంటున్నాడు. prosper materially. He wants you to prosper financially, emotionally, maritally, in every area of your life. ఆ వస్తుపరంగాను ఆర్థికంగాను భావోద్రేకాల విషయంలో వైవాహిక జీవితంలో కుటుంబంలో అన్నిట్లో మీరు వర్ధిల్లాలి అని దేవుడు కోరుకుంటున్నారు. So it is God's desire for you to prosper, my మీరు friends. వర్ధిల్లడం అనేది దేవుని వాంఛ స్నేహితులారా. The Bible says in Galatians, గలతీయుల రాసిన పత్రికలో వాక్యం you've సెలవిస్తుంది, been redeemed from the curse of the law. ధర్మశాస్త్రముగా శాపం నుంచి మీరు And do you know one of the విమోచించబడ్డారు. curses is poverty, and you've been redeemed from poverty. మీకు తెలుసా ఈ దరిద్రత అనేది ఒక శాపం
శాపమైనది ఆ శాపం నుంచి విమోచించబడ్డారు. God doesn't want you to live in poverty, my friends. మీరు దరిద్రంతో జీవించడం దేవునికి ఇష్టం లేదు. He wants you to learn from the word of God, get the truth from the word of God, and go from level to level, from one level to another level. He doesn't want you to stay stuck in mediocrity, but he wants you to come to a place where you are so blessed that you are being blessing to the nations. కాబట్టి మీరు దేవుని వాక్యాన్ని నేర్చుకొని ఒక స్థాయి నుంచి మరో స్థాయికి ఎదిగి, మరో స్థాయి నుంచి మరో స్థాయికి విశ్వాసంలో ఎదిగి అనేకులకు మీరు ఆశీర్వాదకరంగా ఉండాలి అని చెప్పి దేవుడు కోరుకుంటున్నారు. Very familiar scripture passage. మనందరికీ తెలిసిన వాక్య భాగం ఒకటి. It's in 1 Kings 17:8-16. I'm going to just go ahead and tell you the story. I want you to listen to it very carefully. మొదటి రాజులు 17:8-16 వచనాల్లో అందరికీ తెలిసిన వాక్య భాగం అక్కడ ఉంది. కొన్ని విషయాలు చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. We see the story of this widow woman. There was a famine in the land. It was terrible. No rain, dead crops. People began to starve to death. That was the situation in that land. ఆ దేశంలో కఠినమైనటువంటి కరువు ఉన్నది. అక్కడ పంటలు పండట్లేదు. అలాగే ఆ దేశంలో చాలా మంది దాన్ని బట్టి ఇబ్బంది పడుతున్నారు అనే విషయం కనబడుతుంది. Right now you may be going through a very very tough time in your finances. ఇప్పుడు మీరు ఆర్థికంగా చాలా కష్టాల గుండా వెళ్తూ ఉన్నారేమో. You may not be having any job right now. ఇప్పుడు మీకు ఉద్యోగం అనేది లేకపోవచ్చు. Your business may be going through a dry spell right now. మీ వ్యాపారము గడ్డు పరిస్థితిలో ఉన్నదేమో. You might be having many bills to take care of. మీరు చాలా బిల్లులు కట్టాల్సిన వారు maybe a huge debt that you need to pay. అప్పు కట్టవలసిన వారై ఉన్నారేమో మీరు. And in the natural there's no way that you can take care of it. సహజంగా చూస్తే దానిలోంచి బయటికి వచ్చే మార్గం లేదేమో. But our God is a faithful God. కానీ మన దేవుడు He will meet you at the point of your need tonight. ఆయన ఈ రాత్రి మీ అక్కరను తీరుస్తాడు. He is a faithful God, my friends. ఆయన నమ్మదైన వాడు. The Bible says he will never leave you nor forsake you. బైబిల్ బోధిస్తుంది ఎప్పుడు మిమ్మల్ని విడువడు. He will bless you exceedingly abundantly above all that you ask, think or imagine. అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించువాడు. Coming back to the story. ఈ కథ విషయానికి This widow lived in a famine land. ఈ స్త్రీ తను కరువులో జీవిస్తున్నది. And the scripture tells us God told Elijah to go to Zarephath where this widow woman was. ఈ విధవరాలు ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళమని చెప్పి దేవుడు ఏలియాకి ఆజ్ఞ ఇచ్చాడు. And God said to Elijah that he had already commanded this widow to take care of him. ఏలియాను పోషించడానికి ఆ విధవరాలికి నేను ఆజ్ఞ ఇచ్చాను అని చెప్పి దేవుడు ఏలియాతో చెప్పాడు. Mind you, everything was last in this lady's life. ఈ విషయాన్ని గమనించండి. ఆ స్త్రీ జీవితంలో ప్రతిదీ కూడా చివరిది అన్నట్టుగా ఉంది. She was getting ready to make her last cake. చివరిసారిగా తను అప్పం చేసుకోబోతోంది. For the last time. చివరిసారిగా. The last meal. చివరి భోజనం. It was the worst day in her life. తన జీవితంలో చాలా గడ్డు పరిస్థితి అది. She had a picture of death in front of her. తన కళ్ళ ఎదుట మరణం కనబడుతుంది ఆమెకి. God can turn around the worst day into the best day in your life. దేవుడు ఒక ఈ రకమైన కడ్డు పరిస్థితిని ఆశీర్వాదకరమైన దినంగా మార్చగలరు. Let's go on with the story. ఇంకా ముందుకు వెళ్ళి చూద్దాం ఈ విషయాన్ని. Hallelujah. She said to the man of, as it was really a picture. It was a very bad picture for this lady. ఈ స్త్రీ జీవితంలో చాలా చెడ్డ పరిస్థితిగా దృశ్యంగా కనబడుతుంది ఇది. So when the prophet entered into this town, ఈ ప్రవక్త ఆ పట్టణానికి the వచ్చినప్పుడు picture that he saw was not very good. ఆయన కనబడిన చిత్రము Because this widow was picking up sticks to cook her last meal. చివరిసారిగా వంట చేసుకోవడానికి ఆ స్త్రీ కొన్ని పుల్లలు ఏరుకుంటూ When he came to her, ఆమె దగ్గరికి he వచ్చినప్పుడు said, "Can you get me a glass of water?" నాకు మంచినీళ్ళు ఇవ్వగలవా అని As అడిగాడు. she was going to get the glass of ఆమె water, నీళ్లు తేబోచు he said, "Can you make me a cake too?" అప్పం తీసుకురామని అడిగాడు ఆయన. So she said to Elijah, ఆ ఏలియాకు చెప్పింది, "As the Lord thy God liveth, నీ దేవుడు నీ యొక్క I have జీవంతోడు not a cake but a handful of meal in a barrel and a little oil in a cruse." నా దగ్గర అప్పం ఒకటేం లేదు, ఆ తొట్టిలో కొంచెం పిండి బుడ్డిలో కొంచెం నూనె తప్ప మరి ఏమీ లేదు అన్నది ఆమె. She was talking the facts. ఆమె వాస్తవాలు మాట్లాడుతుంది. She was talking what she was seeing. ఆమె చూసే దానినే మాట్లాడుతూ ఉన్నది. But when you go through a tough time, my friend, అయితే మీరు కష్టాల గుండా వెళ్ళినప్పుడు స్నేహితులారా, you ought not to talk what you see, మీరు కళ్ళతో చూసే దాన్ని but మాట్లాడకూడదు. you got to speak the word of God only. దేవుని వాక్యాన్ని మాత్రమే Because I said మాట్లాడాలి. heaven and earth will pass away but not his word. ఎందుకంటే భూమి ఆకాశములు గతించిన కానీ దేవుని వాక్యము గతించదు. Elijah said to her, అప్పుడు ఏలియా అన్నాడు ఆమెతో, "Fear not." భయపడకుము. And that's the first thing that the enemy will hit you. ఆ శత్రువు మీ పైన దాడి చేసే మొదటి విషయం That's the అది. first thing he'll hit you with. ఆ మొట్టమొదటిగా ఈ విధంగా దాడి చేస్తాడు మీ పైన. Fear. భయం అని When దాడి. you have your last meal, మీకు చివరి when you ఆహారం have your ఉన్నప్పుడు, last money in your hand, చివరి డబ్బు మీ చేతిలో he's going to ఉన్నప్పుడు come and speak to you. మీతో మాట్లాడతాడు దయ్యం Don't వచ్చి. give that money. ఆ డబ్బు Keep ఇవ్వకపోతాడు. that money. ఆ డబ్బు కాపాడుకో. Because you might need that for something else. నీకైనా అవసరమై ఉంటుందేమో He's going to అంటాడు. put fear in your heart. మీ హృదయంలో భయం But కలిగిస్తాడు. tonight, as you hear the word of ఈ God, రాత్రి మీరు వాక్యాన్ని and if you will వింటుండగా, do what this widow ఈ did, విధవరాలు చేసిన ప్రకారం మీరు చేస్తే, my friend, you're going to have the supernatural in your life. మీరు కూడా సహజమైన అద్భుతం You're going to see పొందుకుంటారు. the abundant blessing of God in your life. దేవుని సమృద్ధిగా ఆశీర్వాదాలు పొందుకుంటారు మీరు. Elijah said to her, "Fear not. అప్పుడు ఏలియా అన్నాడు, భయపడకుము, Go and do as thou hast said. వెళ్ళి నువ్వు చెప్పిన మాట ప్రకారం Make me చేయమన్నాడు. thereof a little cake first, మొదట నాకు ఒక అప్పము తీసుకొని and రమ్ము, bring it unto me, నా యొద్దకు తీసుకొని
and after ఆ తర్వాత make for thee and thy son. నీకును నీ కుమారునికి చేసుకోను. And he went on to say this, thus saith the Lord God of Israel, the barrel of meal shall not waste, neither the cruse of oil shall fail, until the Lord sendeth rain. అలాగే ఆయన చెప్పిన విషయం ఏంటంటే యెహోవా భూమిపైన వర్షము కురిపించే వరకు నీ తొట్టిలో ఉన్నటువంటి పిండి అయిపోదు, బుడ్డిలో ఉన్నటువంటి నూనె అయిపోదు అని చెప్పి యెహోవా జీవముతోడు అని ప్రమాణం చేశాడు. This prophet gave her a word, ఈ ప్రవక్త ఒక వాగ్దానం ఇచ్చాడు. but it was her choice that night. కానీ ఆ రోజు ఆమె తీర్మానం It was చేసుకోవాలి. her choice that day. ఆ దినమున ఆమె తీర్మానం చేసుకోవాలి. I'm releasing the word tonight, ఈ రాత్రి నేను వాక్యమును that విడుదల your days చేస్తున్నాను. of lack are over, మీ కొరత దినాలు that your days of ముగించబడ్డాయి. struggle are మీ over, ప్రయాస దినాలు but the ముగించబడ్డాయి choice is అంటున్నాను. yours tonight. అయితే మీరే వాటిని తీర్మానం As you చేసుకోవాలి. heard the word of God, మీరు దేవుని వాక్యాన్ని if you will వినుచుండగా, obey and do the word of మీరు God, విధేయత చూపించి వాక్యాన్ని you will have a చేస్తే, miracle just like this widow. ఈ విధవరాలి వలె మీరు ఆశీర్వాదం పొందుకుంటారు. And she went and did according to the saying of Elijah, and she and her house did eat many days, almost for over 3 years. There was a perpetual miracle in her storehouse. ఆమె ఏలియా చెప్పిన మాట ప్రకారము చేసింది. తద్వారా ఆ 3 సంవత్సరాల వరకు ఆమె తన కుటుంబంలో అద్భుతాన్ని ప్రతిరోజు అనుభవిస్తూ My వచ్చింది. friend, the word of God never fails. దేవుని వాక్యం ఎప్పుడు ఓడిపోదు స్నేహితులారా. I said the word of God never fails. దేవుని వాక్యం ఎప్పుడు ఓడిపోదు అని చెప్తున్నాను. I challenge you tonight. ఈ రాత్రి మీకు సవాల్ I will చేస్తున్నాను. guarantee you, if you will put this word to work tonight, మీకు సవాల్ చేస్తున్నాను. ఈ వాక్యాన్ని కనుక మీరు క్రియలో పెట్టినట్లయితే you will have a harvest tonight. మీరు కూడా పంటను You will have కోసుకుంటారు. your breakthrough tonight. మీరు విడుదల పొందుకుంటారు ఈ రాత్రి. The Bible says, you shall not be afraid for the terror by night, nor for the arrow that flieth by day, nor for the pestilence that walketh in darkness, nor for the destruction that lays waste at noonday. ఆ బైబిల్ బోధిస్తుంది రాత్రి వేళ కలుగు భయముకైనను పగటి వేళ కలుగు బాణముకైనను తెగులుకైనను మీరు భయపడకూడదు, ఎందుకనగా ఏ తెగులు మీ గుడారమును సమీపించదని వాక్యం సెలవిస్తుంది. Don't fear tonight. ఈ రాత్రి You may be భయపడకండి. having your last meal in your hand, మీ చేతిలో చివరి ఆహారం the last money in your hand. చివరి డబ్బు మీ చేతిలో I'm ఉన్నదేమో. telling you, my friends, we had many testimonies that when people did that, God gave them their financial breakthrough. మా సంఘంలో అనేకమైన సాక్ష్యాలు ఉన్నాయండి. వాక్యానుసారంగా చాలా మంది చేశారు. ఆర్థికంగా అనేక మందిని దేవుడు ఆశీర్వదించాడు. Supernatural debt cancellations they experienced in their lives. సహజసిద్ధంగా కొంతమందికి అప్పు అనేది తొలగించబడింది. What am I trying to say ఈ tonight? రాత్రి ఏమి చెప్తున్నాను నేను మీ A అందరికీ? time of calamity, ఒక ఆపద a అనే time of కాలము, scarcity, కొరత లేమి అనే a time కాలము, of disaster ఆ ఆపద అనే కాలం is the ఏదైతుందో very worst time to stop giving. అక్కడ దేవునికి ఇవ్వడము ఆపివేయడము చాలా చెడ్డ అనుభవం అవుతుంది. Don't stop giving when you're going through a struggle. That's what I mean. దాని అర్థం ఏంటంటే మీరు కష్టాల గుండా వెళ్తున్నప్పుడు దేవునికి ఇవ్వడం ఆపకండి. See, if the widow didn't give, just according to her confession, she said, this is the last meal I have so that I and my son can eat and die. If she just held back that meal to herself, she and her son would have eaten and they would have died, according to what she said. But she obeyed the man of God. She just did what the man of God said, and therefore she had an ongoing miracle in her storehouse. The jar of flour did not dry up. The jug of oil was not used up. Friend, that is our testimony. It's been 25 years we were going through a struggle financially, but when we did the word of God, that is our experience today. And that the jar of flour has not been used up, the jug of oil has not run dry. We have been experiencing exceeding abundance in our life. ఆ స్త్రీ ఒకవేళ ఆమె చెప్పిన మాట ప్రకారం కనుక చేస్తున్నట్లయితే ఆమె తన కుమారుడు చనిపోయి ఉండేది. ఆమె నా దగ్గర ఏమీ లేదు, కొంచెం పిండి కొంచెం నూనె తప్ప ఏమీ లేదని చెప్పింది. ఒకవేళ ఆ విధంగానే ఎలియా మాట ప్రకారం చేయకుండా ఉంటే ఆమె తినేది తను చెప్పిన విధంగానే చనిపోయి ఉండేది. అయితే మా జీవితంలో కూడా ఆ రకమైనటువంటి సాక్ష్యాన్ని మేము కలిగి ఉన్నాం. మాకు వివాహం జరిగి 25 సంవత్సరాలుగా దేవుడు మమ్మల్ని నమ్మకంగా పోషిస్తున్నారు. దేవుని మహిమ కొరకు చెప్తున్న సాక్ష్యం ఏంటంటే మా తొట్టిలో ఉన్నటువంటి పిండి అయిపోలేదు, అలాగే దేవుడు మా బుడ్డిలో ఉన్నటువంటి నూనె అయిపోలేదు. ఆ రీతిగా దేవుడు సమృద్ధిగా మమ్మల్ని ఆశీర్వదిస్తూ వచ్చారు. Shout hallelujah. హల్లెలూయా. That's what I'm talking about. He's a faithful God. He never fails you nor forsakes you. He will meet you at the point of your need tonight. దేవుడు నమ్మదైన వాడు. ఆయన ఎప్పుడు విడివడు ఎడబడకుండా మీకు అక్కర ఉన్నప్పుడు మిమ్మల్ని ఆశీర్వదించువాడు. The last scripture, 2 Corinthians 9:8 says, he which soweth sparingly shall also reap sparingly. He which soweth bountifully shall also reap bountifully. Each man should give what he has decided in his heart to give, not reluctantly or of necessity, because God loves a cheerful giver. అలాగే చివరి వాక్య భాగాన్ని చెప్పిన తర్వాత ముందుకు వెళ్దాం. 1 కొరింథీ 9వ అధ్యాయంలో వాక్యం రాయబడి ఉన్న విషయం ఏంటంటే, మీరు సనుగు కొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను.
ఇవ్వవలెను. ఏలయనగా దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాడిని ప్రేమిస్తాడు. అలాగే అక్కడ రాయబడిన మాట ఏంటంటే కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోస్తాడు. So if what you have in your hand tonight is not enough to be your harvest, turn it into a seed and God truly will give you your harvest. కాబట్టి రాత్రి వేళ మీ దగ్గర ఉన్నది ఏదైతే మీకు అది సరిపోదో దానిని విత్తనముగా మార్చండి, దేవుడు మీకు తద్వారా పంటనిస్తాడు. Your harvest will always be greater than your seed. మీరు విత్తిన విత్తనం కంటే మీ పంట ఎల్లప్పుడూ విస్తారముగానే ఉంటుంది. I want to encourage you, my friends. మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను The స్నేహితులారా. Bible says, give and it shall be given unto you. బైబిల్ బోధిస్తుంది ఇయ్యుడి అప్పుడు మీకు ఇవ్వబడును. Good measure, pressed down, shaken together, men will give into your bosom. అనచి కుదిలించి దిగజారినట్లు మనుషులు మీ ఒడిలో కొలుస్తారు. First you got to give. మొదట మీరు The Bible ఇవ్వాలి. doesn't say it will be given unto you and then you can give, but it says first when you give, it shall be given unto you. మీకు ఇవ్వబడును.